ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించి గణపరుస్తుంటున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సమయానికి కారణమైనటువంటి రక్షకుడైనటువంటి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తదుపరి మరి ఎంతవరకు కూడా నడిపించినటువంటి ప్రియ సహోదరుడు వేణుగోపాల్ గారి ప్రభు గారి వందనాలు. అదే రీతిగా దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభు పాదాలు చెంద చేరినటువంటి ప్రియ విశ్వాసులు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. కాపరి పక్షముగా, కాపరి కుటుంబ పక్షముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నిండు వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మరి మొత్తం మీద డిసెంబర్ 1 మొదలుకొని ఈరోజు వరకు కూడా అన్ని కార్యక్రమాలని కూడా మనము దాటుకొని జాగ్రత్తగా ఈ ఫైనల్కి వచ్చాం కదా. ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ కదా. ఇల్లంతా శుభ్రం అయిపోయింది, ఇల్లంతా కూడా డెకరేషన్తో నిండిపోయింది. తర్వాత ఒంటి క్రిస్మస్, మంచి బట్టలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ బట్టలు కూడా నేను వేసుకున్న బట్టలు కూడా ఒక సహోదరి నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఆ పేరు చెప్పను కానీ నేను, ఒక సిస్టర్ నాకు ఈ సూట్ కొనిచ్చారు. అందరి బట్టి దేవునికి మహిమ, ఆమెకు వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక పంటి క్రిస్మస్ మిగిలిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పని ఉంటుంది కదా. అయితే ఇవన్నీ కూడా మంచిదే. కొంతమంది క్రిస్మస్ ఎక్కడ రాసింది, డేట్ లేదు, అది లేదు అని కొన్ని కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. వారి బర్త్డేలు మటుకు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ యేసయ్యని మహిమపరచడానికి వచ్చినప్పటికీ మటుకు ఆయన్ని దూరంగా పెడతా ఉంటారు. నిజంగా ఈ క్రిస్మస్ కాలంలో ఎంత సువార్త మనము వెదజల్లుతున్నామో మనమే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని బట్టి, ఈ సంవత్సరంలో మరి దేవునికి మహిమకరముగా మరి దేవుడు జరిగించినటువంటి అన్ని కార్యక్రమాలను బట్టి కూడా నేను దేవాదేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఏమంటే దేవుని బిడ్డలారా, మరి ఒక శుభవర్తమానము, ఈ శుభవర్తమానము అనేటువంటిది 2025 సంవత్సరాల క్రితం సమస్త మానవాళిని కూడా ప్రేమించి తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి పంపించినటువంటి ఒక గొప్ప శుభవార్త. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రపంచ మానవాళికి కూడా ఒక శుభవర్తమానము
ఈరోజు చాలా పండుగలు ఉంటూ ఉన్నాయి. జాతీయ పండుగలు ఉన్నాయి. జాతీయ పండుగల్ని ఒక జాతి చేసుకుంటుంది. జాతీయ పండుగల్ని ఒక దేశము సెలబ్రేట్ చేసుకుంటుంది. ఒక ప్రాంతంలో, ఒక గ్రామాల్లో మాత్రమే ఒక్కొక్క పండుగ జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పండుగ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసి ఆ పండుగలను సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది మహానుభావులు ఆ దేశానికి చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలముగా ఆ పండుగను చేసుకుంటారు. ఆ పండుగను డిక్లేర్ చేసి ఆ దినాన్ని సెలవిస్తారు. మనకు కూడా కొంతమంది పుట్టినరోజులకి మనకి సెలవులు గవర్నమెంట్ వారు ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా 226 దేశాలకు పైగా 226 దేశాలకు పైగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. హల్లెలూయా. ప్రపంచం మొత్తం మీద జరుపుకునేటువంటి యూనివర్సల్ ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఒక కులానికో, ఒక దేశానికో, ఒక జాతికో చెందినటువంటి పండుగ కాదు. ఇది ప్రపంచానికి లోకరక్షకుడిగా ఏతించినటువంటి శుభవేళ. హల్లెలూయా. ట్రబుల్ కొద్దిగా తగ్గించి బేస్ కొద్దిగా పెంచండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రపంచానికే, సర్వ మానవాళికే ఇది మహా పండుగ. దీన్ని అందరము కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాపానికి పోతున్నటువంటి మానవుని యొక్క దారి మారింది. యూటర్న్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. లేకపోతే ఇక పాపములో వెళ్ళిపోవలసినటువంటి వారమే, పాపముతో నశించుకోవలసినటువంటి వారమే, పాపముతో నరకానికి పోవలసినటువంటి వారమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఎంత గొప్ప ధన్యతను బట్టి మరి నిజంగా దేవాదేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఒక శుభవర్తమానము కనబడుతూ ఉంది. ఈ శుభవర్తమానము ప్రకటించినటువంటి వారు కుష్ఠరోగులు. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము, క్షమించండి, 6వ అధ్యాయము 24వ వచనము నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలీయులకు రాజధానిగా ఉంటున్నటువంటి పట్టణము షోమ్రోను. ఏం పట్టణం అట? షోమ్రోను పట్టణం. అన్ని పక్కన పెట్టేద్దాం. ఏవి ఈ డెకరేషన్ ఎలా ఉందని నెతకండి, కళ్ళు పెట్టి అయిపోయిన తర్వాత చూసుకుని వెళ్ళండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరికి ఏం పంచాలా, ఏ చికెన్ పట్టుకెళ్ళాలా, మటన్ పట్టుకెళ్ళాలా, ఈ ఆలోచనలు పక్కన పెట్టేద్దాం. ముందు ఆత్మీయ ఆహారం మనము భుజిద్దాం. ఇశ్రాయేలీయుల రాజధాని అయినటువంటి షోమ్రోను, ఆ షోమ్రోను పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజల్ని కూడా సిరియన్లు దండెత్తి వచ్చి వారిని ఆక్రమించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
24వ వచనంలో, అటు తరువాత పండుగ పూటైనా బైబిల్ తెచ్చారా, లేదా బట్టలు చూపించుకొని అలా చూపించుకొని వెళ్ళిపోవడానికి వచ్చారా? తెచ్చినటువంటి వారిని బట్టి దేవునికి స్తోత్రం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. షోమ్రోనును ఇశ్రాయేలు యొక్క ఆ రాజధానిని వారు ముట్టడి వేశారు. ఆ రాజధాని అంతా కూడా ముట్టడి వేసిన తరువాత వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ముఖ్యంగా కరువు అనేటువంటిది తాండవిస్తూ ఉంది. భయంకరమైనటువంటి కరువు. ఎప్పుడైతే సిరియన్లు ఇశ్రాయేలీయుల యొక్క రాజధాని అయినటువంటి షోమ్రోనును వారు ముట్టడి వేశారో, వారు ఆక్రమించారో, ఆ ప్రజలందరి యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారిపోయింది. ఎప్పుడైతే వారు ఆక్రమించిన తర్వాత ఆ షోమ్రోనులో విపరీతమైనటువంటి కరువు తాండవించింది. క్షామము అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైతే ఆ క్షామం వచ్చిందో, ఆ కరువు వచ్చిందో, వారికి కనీసము తినటానికి కూడా వారికి తిండి లేదు. వారి జీవితాలన్నీ కూడా దోచుకోబడ్డాయి. వారి బ్రతుకులన్నీ కూడా దోచుకోబడ్డాయి. వారికి ఉన్నటువంటిదంతా కూడా వారు కోల్పోయి ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో హీనమైనటువంటిదిగా పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రం ప్రకారముగా హీనమైనటువంటి జంతువులలో ఒక జంతువుగా ఇచ్చినటువంటి గాడిదను, ఆ గాడిద తాలూకా తలకాయని వారు ఎన్ని రూపాయలు కట్ట అక్కడ 80 రూపాయలకి హేయమైనటువంటి జంతువు తాలూకా తలకాయని వారు కొనుక్కొని వారు తినేటువంటి వారు. 80 రూపాయలకి అంత ఖరీదుకి అది వెళ్ళేటువంటిది. అంత మట్టుకే కాదు, ఆ కరువు పావురాలు తాలూకా రెట్ట ఎన్ని రూపాయలు కట్ట 5 రూపాయలకి అమ్మబడిను. ఏమండి, ఇక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత భయంకరమైనటువంటి కరువు అక్కడ ఏర్పడిందంటే, గాడిద తలకాయని 80 రూపాయలు కొనుక్కొని తినేటువంటి పరిస్థితి. పావురపు రెట్ట 5 రూపాయలకి కొనుక్కొని పావురపు రెట్టను తినేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అంత మట్టుకే కాదు, పిల్లల్ని చంపుకొని తినేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఆ కింద మీరు చదివినట్లయితే, ఈరోజు నీ పిల్లల్ని నేను తినేస్తాను, రేపొద్దు నీ పిల్లోని నాకు ఇవ్వు అనేటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత హీనాతి బ్రతుకులు అక్కడ కనబడుతున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇటువంటి పరిస్థితి షోమ్రోనులో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి కలిగినటువంటి దౌర్భాగ్య స్థితి. కరువుతో అలమటిస్తూ ఉన్నారు. గాడిద తాలూకా తలకాయ కొనుక్కొని వారు తింటూ ఉన్నారు. అది కొనుక్కోవడానికి కూడా స్తోమత ఉన్నటువంటి వారు మాత్రమే అది కొనుక్కుంటున్నారు. పావురపు రెట్ట తిని బ్రతుకుతూ ఉంటున్నారు. అదేవిధముగా మనిషిని చంపుకొని ఒక వంతుగా ఈరోజు నీ పిల్లోడిని, రేపొద్దున నా పిల్లోడు నీకు, నీ పిల్లోడు నాకు అన్నట్టుగా మనుషుల్ని సైతము చంపుకొని తినేటంత భయంకరమైనటువంటి కరువు అక్కడ తాండవిస్తూ ఉంది. ఎంత భయంకరం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కరువు భయంకరముగా తాండవిస్తున్నటువంటి ఆ పరిస్థితులలో ఇక్కడ మనకి 4 కుష్ఠరోగులు కనబడుతూ ఉన్నారు. ఈ కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారు? వీళ్ళు
ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలా? ఊరి బయట ఉండేటువంటి వారు కుష్ఠరోగులు. కుష్ఠరోగులకి లోపలికి వచ్చేటువంటి అవకాశం లేదు. కుష్ఠరోగులు పాలెము వెలుపలే ఉండాలి, వాళ్ళ గ్రామానికి బయటే ఉండాలి, వాళ్ళ ఊరి వెలుపలే ఉండాలి వారు. కాబట్టి వారు ఊరి వెలుపల వారు ఉన్నారు. వారు ఉండి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ 7వ అధ్యాయంలో ఆ 3వ వచనంలో చూస్తే, అప్పుడు పట్టణపు గుమ్మము వద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణములోకి పోదమనుకుంటుమా? పట్టణమందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట వరకు కూర్చున్నాను, ఇచ్చటను చచ్చిపోదము. రండి, పదండి, సిరియన్ల దండుపేటలోనికి పోదము. రండి, వారు మనల్ని బతకనిచ్చిన ఎడలా బతుకుదము, మనల్ని చంపిన చత్తుము అని చెప్పుకొని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 4 కుష్ఠరోగులు కూడా ఆ ఊరి బయట, ఆ గ్రామం బయట వారు ఉంటూ ఉన్నారు. సోమ్రోనికి బయట ఆ పట్టణపు గవిని దగ్గర వారు ఉంటూ ఉన్నారు, ద్వారం దగ్గర. సరే, మనము సోమ్రోన్లోనికి వెళ్ళిపోదామా? మనం ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి వారము కదా, కాబట్టి మనము సోమ్రోన్లోనికి మనం వెళ్ళిపోతే, సోమ్రోన్లో ఏముంది? కరువు ఉంది. సోమ్రోన్లో కరువు ఉంది. ఆ భయంకరమైనటువంటి కరువు కార్తీకాలు అమ్మ లోపల బాల్కన్లో ఖాళీగా ఉంది, ఒకరు గైడ్ చేయండి. రాజుగారు, చుక్కరాజు గారు ఎక్కడున్నారు? శ్యామలరావు గారు ఎక్కడున్నారు? ఎగ్జిక్యూటివ్స్ అంటే అది పని. రండి, లెగాలి. మనం ఒకసారి సీట్లోంచి లెగిచి ప్లేస్లు లేని వాళ్ళకి ప్లేస్లు చూపించాలా. ఇక్కడ జాన్సన్ గారు, వేణు గారు, రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈ పట్టణపు గౌని ఎదుట ఈ కుష్ఠరోగులు ఉన్నారు. ఈ కుష్ఠరోగులు వారికి ఒక ఆలోచన వచ్చింది, మనం మళ్ళా సోమరోన్లోకి వెళ్ళిపోదామా అంటే, లోపలికి వెళ్తే ఏమైంది? భయంకరమైనటువంటి కరువు. లోపలికి వెళ్తే మనకేమొస్తుంది? అక్కడ చచ్చిపోవడమే. అక్కడేమో గాడి తలకాయ కొనుక్కొని తింటున్నారు, పావురపేటలు కొనుక్కొని తింటున్నారు, ఒకరికొకరు చంపుకొని తింటున్నారు. వాళ్ళకి గతి లేదు, ఇక మనకేంటి గతి? మనకి ఎవడు పెడతారు ఆహారం అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మనం అటుపోయేదానికన్నా అక్కడ దండు ఉంది కదా, సిరియన్ల యొక్క బెటాలియన్ ఉంది కదా, సిరియన్ల యొక్క దండు ఉంది కదా, ఆ దండులోకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే అది శత్రువుల దండు అయినప్పటికీ కూడా వారు ఏదైనా ఆహారం పెడితే ఆహారాన్ని తిని బతుకుదాం, లేదా మన వాళ్ళ చేతిలోనే చచ్చిపోదాం. ఆ పరిస్థితి ఆలోచన వారు చేశారు. ఇదిగో మనం సముద్రంలోకి వెళ్తే ఏ ఉపయోగం లేదు, వారు ఆకలితో అలమటిస్తున్నారు, మనము ఆకలితో చచ్చిపోతాం. కాబట్టి మనము సిరియన్ల యొక్క దండుపేటలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే ముట్టడి వేశారో, ఏ సముద్రోను పట్టణాన్ని ఆక్రమించారో ఆ సిరియన్ల దండులోనికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఈ 4 కుష్ఠరోగులు కూడా ఒక తీర్మానానికి వచ్చారు. ఈ తీర్మానానికి వచ్చి వీరు చేసినటువంటి పని ఏంటంటే, వీరు జాగ్రత్తగా, అక్కడ రాయబడి ఉంది కదా, సంద చీకటి యందు సిరియన్ల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియన్ల దండు వెలుపలి భాగములకు రాగా అచ్చటి ఎవరును సంద చీకటి వేళ, సాయంకాలం పూట చీకటి అవుతున్నప్పుడు వీరేం చేశారు తెలుసా? జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిపోయారు, సిరియన్ల దండు దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూడా ఎవరు కనబట్టలేదు, ఎవరు గుడారాల్లో వాళ్ళు ఉన్నారు, వారు చక్కగా పడుకొని ఉన్నారు. అయితే అక్కడ ఎవరు లేకపోవడం చూసిన తర్వాత, ఇదిగో ఎవరు కనకబడకపోయి, యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు
సిరియన్ల తండ్రులకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటకై సిరియల రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును భర్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకోవడం చాలు అనుకుని సంత చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయారు. హల్లెలూయా. అర్థమైందా వాక్యం? అలా ఉండిపోతున్నారు. అర్థమైందో లేదు తెలియదు. ఇప్పుడు ఈ కుష్ఠరోగులు సిరియన్ల యొక్క దండుపేటలోనికి వీరు వెళుతుంటున్నప్పుడు అక్కడ సిరియన్లకి అంటే శత్రువులకి ఒక స్వరాలు ఒక చప్పుళ్ళు ఒక సౌండ్ వినబడతా ఉంది. ఏంటో సౌండ్ అట? రథముల సౌండ్లు, గుర్రముల ధ్వని, గొప్ప సమూహము. ఒక్కసారిగా 1,00,000 మంది వెళితే ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో ఆ విధమైనటువంటి ఆ సౌండ్ వారికి వస్తూ ఉంది. ఎవరికి వినబడుతుంది ఇది? నిజానికి అంతమంది ఉన్నారా? అక్కడ లేరు. రథముల ధ్వని, గుర్రముల ధ్వని, సమూహం ధ్వని లేదు. కానీ వారికి అది వినిపిస్తా ఉంది. ఈ కార్యం ఎవరిది? తండ్రి అయినటువంటి దేవుని యొక్క కార్యం అది. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని యొక్క కార్యం అది. ఈ కుష్ఠరోగులు వెళ్తున్నప్పటికీ ఎవరూ లేరు. కారణం ఏమిటంటే ఈ సౌండ్ చూసి ఆ సిరియన్లు ఏమనుకున్నారో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు రాజు ఏం చేశాడు? హిత్తీల రాజుకి ఐగుప్తు రాజులకి బత్తమిచ్చి అనగా వారికి లంచం ఇచ్చి కొంతమందిని వారు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు బలమైనటువంటి సైన్యముగా 3 సైన్యాలు కూడా మారిపోయి ఇప్పుడు మన మీదకి దండెత్తి వస్తున్నాయని దేని బట్టి అనుకున్నారు? వారికి వచ్చినటువంటి సౌండ్ బట్టి వారు అనుకున్నారు. దెబ్బకి ఏం చేశారు? వాళ్ళు పారిపోయారు. సౌండ్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్క్రోల్ అవుతుంది, ఎక్కువగా వినబడుతున్నటువంటి పాట ఏ పాట అది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎంత బాగా పాడుతున్నారో పాట. ఇక్కడ కూడా దేవుడు ఏం చేశాడు? స్థితి మొత్తాన్ని కూడా మార్చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాట వింటున్నప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తిని మనం అర్థం చేసుకుంటున్నాం. ఏంటా శక్తి? కథ మొత్తం కూడా, స్థితి మొత్తం కూడా ఏదైనా చేయగలడు. ఏమండో ఏదైనా చేయగలడు ఆయన. కేవలం మేలు మాత్రమే కాదు. అబ్బా దేవుడు ఏదైనా చేసేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నీ కథ కూడా దేవుని యందు భయభక్తిగా లేకపోతే నీ కథ కూడా మార్చగలడు. ఎలాగా? సౌలుని ఆశీర్వదించాడు. పాత నిబంధనల సౌలుని ఆశీర్వదించాడు, దీవించాడు. ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు అసూయ హృదయం, ఆ సౌలు హృదయంలో ఏం దూరింది? దురాత్మ దూరింది, లేదా అసూయ బయలుదేరింది. దేవునికి దూరంగా ఉన్నాడు, దేవుని ఆయాసపరిచాడు, దేవుడు వద్దన్నటువంటి పనులు చేశాడు, దేవునికి అయిష్టుడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలు యొక్క కథ మొత్తం మార్చగలవు అండి. ఆ కథ కూడా మార్చగలడు. అది తెలుసా నీకు? ఈ కథే కాదు, ఆయనకి ఇష్టలుగా లేకపోతే మన కథ కూడా మార్చేస్తాడు. ఒక ఆయన పెద్ద బోయింగ్ ఫ్లైట్, అతను వెళ్తే అమెరికాలో కొన్ని వేల మంది మీటింగ్కి వస్తారు, కొన్ని లక్షల మంది మీటింగ్కి వస్తారు. దేశాధినేతలు ఆయన చేతులకి సెకండ్ ఇస్తారు. అనేక మంది ప్రెసిడెంట్లు తెలుసు,
అనేక మంది ప్రైమ్ మినిస్టర్లు తెలుసు, ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఇప్పుడేమైంది? ఎవరా వ్యక్తి? ఓ కథ మొత్తం మార్చగలడు. ఏమండి, ఈ కథ మార్చగలడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు, అబ్బో నా కథ మార్చేస్తాడు దేవుడు. మంచిదే, నువ్వు ఆయన భయభక్తులు కలిగి, ఆయన మాట శ్రద్ధగా విని, ఆయనకి లోబడి విధేయత కలిగి నువ్వు జీవిస్తే, నమ్మకంగా జీవిస్తే నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు. లేదా అయిష్టుడిగా ఉంటే, ఆయనకు విరోధమైనటువంటి పనులు చేస్తే, ఆయన ఆయాస పెడితే ఏం చేస్తాడండి? ఆ కథ కూడా మారుస్తాడు ఆయన. ఏమండి, ఆ కథ కూడా ఆయన మారుస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, కథ మొత్తం మార్చగలడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ ఈ సిరియన్లు పారిపోతా ఉన్నారు. ఎందుకంటే వారికి ఆ రణ ధ్వనులు వినబడుతూ ఉన్నాయి, గుర్రాల ధ్వనులు వినబడుతూ ఉన్నాయి, రథాల ధ్వనులు వినబడుతూ ఉన్నాయి. గొప్ప సైన్య సమూహం. అంటే క్రికెట్ గ్యాలరీలో సౌండ్ వస్తుంది కదా ఒకసారే, అది 4 కానీ 6 కానీ కొడితే ఎంత సౌండ్ వస్తుంది, అంత సౌండ్ వస్తూ ఉంది. ఈ సిరియన్లకి దెబ్బకు ఊరదులు ఏం చేశారు? ఖాళీ అయిపోయారు. మొత్తం ఖాళీ అయిపోయారు. ఇప్పుడు ఆ ఖాళీ అయిపోయింది. ఎక్కడ ఒకడే వదిలేశారు, వారి ఆహారాన్ని అక్కడే వదిలేశారు, వారి వస్త్రాలను వదిలేశారు, వారి డబ్బుల్ని, వారి సామాన్లని, వారి వస్తువుల్ని వదిలేసి ఉన్న ఫలంగా పారిపోయారండి. పారిపోయారు. ఎలాగైతే భూకంపం వస్తే పారిపోతారో, ఏంటి భూకంపం వస్తే పారిపోతావా? లేకపోతే కాస్త బిరువాలో 4 డబ్బులు వేసుకొని నోట్లో జోబులు వేసుకుని వెళ్దాం, బంగారం ఉండిపోయింది బంగారం పట్టుకెళ్దాం అంటే అవుతుందా? ఈ రణధ్వని వారు వినగానే వీరేమైపోయారంట? పారిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ 7వ అధ్యాయము ఇప్పుడు 8వ వచనం చదవండి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండు పేట వెలుపలి భాగమునకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సిరియన్లు మొత్తం ఖాళీ చేసేసారు. సిరియన్లు ఏం చేశారు? మొత్తం ఖాళీ చేసేసారు. ఇప్పుడు మొత్తం ఆ దండులో ఎవరున్నారు? ఈ 4 కుష్ఠరోగులు ఉన్నారు. అబ్బా, ఎంత ఆహారం అండి! ఇక వారు తినగలిగినటువంటి ఆహారం వారు వేసుకోగలిగినటువంటి ఎవరికి? కుష్ఠరోగులకి. కుష్ఠరోగుల్ని పాపాత్ములు అనేటువంటి వారు, పాపము చేసినటువంటి వారు అనేటువంటి వారు, వెలివేయబడినటువంటి వారు. ఆ కుష్ఠరోగులకి ఇప్పుడు సిరియన్ల యొక్క దండులో ఉన్నటువంటి ఆహారము వారి సొంతమే, వస్త్రాలు వారి సొంతమే, బంగారము వారి సొంతమే, వెండి వారి సొంతమే, ఇక అన్ని కూడా వారి సొంతమే. అబ్బా, అనుభవించు రాజా అన్నట్టు అనుభవిస్తున్నారు వాళ్ళు. అక్కడ అనుభవించు రాజా అన్నట్టుగా వారు అనుభవిస్తూ ఉన్నారు. చక్కగా అనుభవిస్తూ వారిలో ఒక ఆలోచన వచ్చింది. అరే, వారందరూ మన ప్రజలు, సోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు, వస్త్రహీనులు అయిపోయారు, పక్షుల తాలూకా రెట్టను వారు తింటూ ఉన్నారు, అయ్యో, అంత దౌర్భాగ్య స్థితిలో వారు ఉన్నారే. ఇలాగూ మనమే కడుపు నిండా తినేసి పీకల వరకు ఈ వస్త్రాలను మనం కట్టుకొని దీన్ని ఇలాగ దోబరా చేయడం అనేటువంటిది అది మంచి పని కాదు. అబ్బా, కుష్ఠరోగులకు వచ్చిందండి ఐడియా.
ఈరోజు చాలామంది ధనవంతులకు రావటం లేదు. ప్రభాకర్ గారు కింద కూర్చున్నారు కదా, ప్రభాకర్ పైన కూర్చోండి లేదా ఆఫీస్లో కూర్చోండి. ఇలాగ కింద కూర్చునేటువంటి మగవాళ్ళ కొరకు ఈ ప్లేస్, ఇక్కడ ప్లేస్ సిద్ధం చేసాం. కొంతమంది పురుషులు అడుగుతున్నారు కింద కూర్చోవాలని ఉందండి. అలా కింద కూర్చున్నటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సన్నిధిలో ఈ ప్లేస్ సిద్ధం చేసాం. ఈ రోజుకి వీళ్ళకి పర్మిషన్ ఇక్కడ, ఈ రోజుకే. మళ్ళీ సండే స్కూల్ అయితే వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, వారికి ఈ నలుగురు కుష్ఠరోగులకి కూడా ఎంత సంతోషమో. అయితే వీరు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు నువ్వు క్రిస్మస్ సందర్భంగా ఏమైనా ఆలోచన చేసావా? అబ్బా, నీ ఇంటి నిండా వస్తువులు, నీ ఇంటి నిండా ఆహారం, లేదా నీ ఇంటి నిండా వస్త్రాలు ఉంటున్నప్పుడు అయ్యో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారే, చాలామంది వస్త్రాలు లేక ఉంటున్నారే, అనేక మంది అభాగ్యులు రోడ్ల మీద చలికి వణికిపోతూ, ఇంట్లో ఉండి కూడా నువ్వు వణికిపోతా ఉన్నావు. రోడ్ల మీద ఎంతమంది వణికిపోతా ఉన్నారు. ఎవరికైనా సహాయం చేద్దాం. అయ్యో వారు అలమటిస్తూ ఉన్నారు, ఇలాగ దోబరా చేయడం మంచిది కాదు, ఇలా ధనాన్ని పాడు చేయడం మంచిది కాదు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉందా? ఎప్పుడైనా మనకి పంచిన వాళ్ళకే మనం పంచుతూ ఉంటాం. ఆవిడ దసరాకి ఇచ్చింది కాబట్టి మనం క్రిస్మస్కి ఇవ్వాలి, ఆవిడ సంక్రాంతికి ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వాలి. ఏమండి, తెలియని మొక్కలకి పంచండి, తెలియనటువంటి వారికి పంచండి, ఆ రోడ్డు మీద వెళ్ళిపోతున్నటువంటి వారికి పంచండి. నీకు చేతనైనటువంటి సహాయం నువ్వు చేయడానికి నీవు ప్రయత్నం చేయి. మనుషులు ఎవరో చూడవసరం లేదు, నీ దేవుడు చూస్తున్నాడు అనుకోని నువ్వు చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగులు చూడండి, అక్కడ చూసినట్లయితే వీరు కొంత దాచుకున్నారు. వీరు కూడా కొంత వెండి బంగారములు బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టారు. తిరిగి వచ్చి మరి ఒక గుడారము వచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి మళ్ళా దాచిపెట్టారు. ఇప్పుడు వారికి వస్తూ ఉంది, మనము చేయనది మంచిది కాదు. ఏమంటున్నారట? నేటి దినము శుభవర్తమానము గల దినము. హల్లెలూయా! నేటి దినము శుభవర్తమానము కలిగినటువంటి దినము. కారణం ఏమిటి? కరువైపోయినటువంటి మన హృదయాలు, కరువుతో అలమటిస్తున్నటువంటి మన జీవితాలు, కరువుతో చచ్చిపోవాల్సినటువంటి మన జీవితాలు. ఇదిగో ఈరోజు సిరియన్ల దండులోనికి వచ్చాము. ఇదిగో మనకి విస్తారమైనటువంటి ఆహారాన్ని, సమృద్ధిని. ఏమండి, అక్కడ కృప కనబడటం లేదా? అర్హత లేనటువంటి కుష్ఠరోగులకు సమృద్ధికరమైనటువంటి ఆహారము, సమృద్ధికరమైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదం వారికి దొరకలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ విషయాన్ని వారు గ్రహించారో, ఇదిగో ఈ శుభవర్తమానాన్ని వెంటనే ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. రాజభవనం దగ్గరికి వెళ్ళిపోవాలా, ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలా, అక్కడ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళిపోవాలా. ఈ విషయము రాజుతో ఎలాగైనా సరే చెప్పాలా అది వారు కంకణం కట్టుకున్నారు. ఆ తర్వాత మొత్తం మీద రాజుకి ఈ విషయాన్ని చేరవేశారు. టైం అవుతుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ విషయాన్ని రాజుకి వారు చేరవేశారు. రాజు మొదట్లో కాస్త అపనమ్మికతో ఉన్నాడు. ఒకవేళ ఇది ఒక కుట్రేమో కుయుక్తి అనుకున్నాడు, కానీ ఇది నిజమని గ్రహించాడు. తర్వాత వారందరూ కూడా ఇదిగో 16వ వచనంలో మనం చూస్తాం, జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకుంది. ఇప్పుడు వీరందరూ కూడా ఏమైపోయారు? మొత్తం అందరూ కూడా ఆ సిరియన్ల యొక్క దండుపేటలోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి అబ్బా సమృద్ధికరమైనటువంటి ఆహారము, సమృద్ధికరమైనటువంటి వస్త్రాలు, సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి కరువు అంతా కూడా వెళ్ళిపోయింది, వారికి ఏదైనటువంటి లోటు లేకుండా పోయింది. ఇదంతా కూడా దేవుడు తన ప్రజల కొరకు చేసినటువంటి గొప్ప కార్యం అది. హల్లెలూయా!
ఏమంటున్నారు కుష్ఠరోగులు? ఇదిగో నేటి దినము శుభవర్తమానము కలిగినటువంటి దినము. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మానవుడు నశించిపోతూ ఉన్నాడు. వాడికి తీవ్రమైనటువంటి కరువు ఉంది. పాపం అనేటువంటి ఆ కరువుతో అలమటిస్తున్నాడు. పరిశుద్ధత లేక, పాపముకు పోయేటువంటి మార్గం తెలియక, ఏ విధముగా దేవుణ్ణి సంధించాలో, ఏ విధముగా పాప క్షమాపణ పోతుందో తెలియక విపరీతమైనటువంటి కరువు కరువు కరువు, ఆకలి ఆకలి. ఏ ఆకలి అంటే పాపం ఎలా పోతుందో తెలియనటువంటి ఆకలి, దోషాలు ఎలా పోతాయో తెలియనటువంటి ఆకలి. పాత నిబంధనల గ్రంథంలో అనేకమైనటువంటి బలులు అర్పించారు, అర్పణలు అర్పించారు, అనేకమైనటువంటి గొర్రెలను వధించారు, మేకలను వధించారు, ఎడ్లను వధించారు. కానీ ఏ రక్తము కూడా ఈ సంవత్సరం చేస్తే మళ్ళా వచ్చే సంవత్సరం కూడా చేయాలి. కరువు, మళ్ళా ఆకలి. మానవుని జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాతాను ఒక ప్రధానమైనటువంటి ఆయుధాన్ని చూపించి భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆయుధము? మరణం అనేటువంటి ఆయుధం. ఆ మరణాన్ని చూపించి భయపెడుతూ ఉన్నాడు అపవాది. ఏమిటమైన దేవుని బిడ్డరా, ఈ విషయాన్ని గబ్రియేలు దేవత గుర్తించాడు. ఈ విషయాన్ని గబ్రియేలు దేవత గుర్తించాడు. గుర్తించి అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. రండి, వచ్చి మీ కరువును తీర్చుకోండి. రండి, ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకోనండి. సమృద్ధికరమైనటువంటి జీవం. ఆయన అంటాడు కదా, ఇదిగో నేను గొర్రెలకు సమృద్ధికరమైనటువంటి జీవం ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో సమరయ స్త్రీతో అంటాడు కదా, ఇదిగో అమ్మా నీ కడుపులోని జీవ జలపు నదుల ఓటలు ప్రవహింపజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన వారికి సమృద్ధికరమైనటువంటి జీవము దొరుకుతుంది, సమృద్ధికరమైనటువంటి రక్షణ దొరుకుతుంది, సమృద్ధికరమైనటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతూ ఉంది, జీవపు మాటలు దొరుకుతూ ఉంటున్నాయి. ఆనాడు సోమ్రోనులో మహాకరువు ఏర్పడింది. ఈరోజు ప్రపంచం మొత్తం మీద సాతాను అనేక విధాలుగా దోచుకుంటున్నాడు మనుషుల్ని. పాపము చేత, నిర్జీవ క్రియల చేత, దుష్టత్వము చేత, దుర్మార్గత చేత అనేకమైనటువంటి కరువుకి కారణమవుతున్నటువంటి మానవ జీవితాల్లో సమృద్ధికరమైనటువంటి జీవము నింపడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ వార్త విని గొర్రెల కాపరులు వెంటనే త్వరగా వెళ్ళిపోయారంట. ఇందాక మనం పాడాం కదా, మేము వెళ్ళి చూసిన పాటలో మరణం ఎప్పుడో రేపు మాపు మనకు తెలియదు, ఇప్పుడే. ఎంత చక్కగా రాస్తున్నాడండి భక్తుడు. ఒక మంచి పాయింట్ అందులోంచి వస్తుంది కదా. వారు ఎందుకు వెంటనే వెళ్ళారట? మరణం ఎప్పుడో. ఎల్లుండి వెళ్ళి చూద్దాం అనుకున్నారు అనుకో, ఎల్లుండికి నువ్వు బతుకుంటావో పోతావో. త్వరగా పోయి యేసుని చూడాలా, లేకపోతే రేపు అన్నది నీది కాదు, రేపు అన్నది నీ భవిష్యత్తు నీకు తెలియదు. వెంటనే వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఇది ఒక కారణం. ఇది రేపో మాపో వెళ్తాం అనుకుంటే రేపు నువ్వు ఉంటావో, ఆయన చూసేటువంటి భాగ్యము పోతుంది, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పోతుంది, ఆయన ఇచ్చేటువంటి రక్షణ పోతుంది.
వెంటనే వారు వెళ్ళిపోయారు. ఈ శుభవర్తమానాన్ని గబ్రియేలు దేవదూత చెప్పాడు, వారు విన్నారు, వారు వెళ్ళారు, వారు ప్రచురం చేశారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగులు వారు అనుకుంటున్నటువంటి మాట, ఇది మంచిది కాదు. ఏది మంచిది కాదు? మనకి మనమే తినేయడం మంచిది కాదు. మనమే ఈ బంగారము లేకపోతే ఈ వస్త్రాలు దోచుకొని మన గుడారాల్లో దాచుకోవడం మంచిది కాదు. ఏం చేయాలా? ఇతరులకు లేదా నా ప్రజలకు నేను పంచి పెట్టాలా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకనూ కూడా ఒకసారి ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అడిగితే క్రిస్మస్ అంటే నీకేం తెలుసా అంటే, మాకెందుకు తెలియదండి, ఈరోజు క్రిస్మస్ తాత బర్త్డే కదా అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రిస్మస్ తాత బర్త్డే కదా ఈరోజు అంటున్నాడు. అంటే ఇంకా యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు జన్మించినటువంటి పర్వదినం అనేటువంటి విషయము ఎవరికి చాలా మందికి తెలియదు. ఈరోజు ప్రభు నీ కరువును తీర్చాడు, నీకు సమృద్ధికరమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు. నీవెవరికైనా రక్షకుడు పుట్టి ఉన్నాడండి, ఆయన యందు విశ్వసించండి, ఆయన నమ్ముకోండి, నీ కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వల్ల ఆయన దరిద్రుడు ఈ లోకానికి వచ్చాడు అని ఎవరికైనా నీవు సువార్త ప్రకటిస్తూ ఉన్నావా? ఆ కుష్ఠరోగులకు కలిగింది మంచి ఆశ, ఆ కుష్ఠరోగులకు కలిగింది మంచి అభిలాష, వారికి కలిగింది ఇదిగో ఈ రక్షణ లేదా ఈ సంతోషకరమైనటువంటి ఈ శుభవర్తమానము శుభ్రంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియచేయాలి, వారికి కూడా పంచాలని. ఈరోజు అలాగా పంచేటువంటి ఆలోచన నీకుందా? సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన నీకుందా? నీకు కలిగినటువంటి జీవము ఇతరులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన నీకు కలిగిందా? ఉన్నదా? ఒకసారి అంట ఒక దేశస్తులు ఇశ్రాయేల్ దేశాన్ని చూడడానికి వెళ్ళారంట, విజిట్కి వెళ్ళారంట. వారిలో ఆ దేశం తాలూకా గవర్నర్ కూడా ఉన్నాడంట. వారు వెళ్తూ వెళ్తూ అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కినటువంటి ఆ కొండ, కల్వరి కొండ, వాళ్ళు ఎక్కుకుంటూ వెళ్తున్నారంట. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసుకొని వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వారు నడుచుకుంటూ వారు వెళ్తున్నారంట. చాలా ప్రయాసతో వెళ్తున్నారంట. ఈ గవర్నర్ గారు కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొద్దిగా ఎక్కలేక ఎక్కుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అతని యొక్క సహచరులు, తన యొక్క బాడీ గార్డ్స్ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మను ఒకటి నరికి ఆయన చేతిలో పెట్టారంట. ఎందుకంటే ఆ కొమ్మ పట్టుకొని ఆయన యొక్క చేయూత కొరకు ఆ కొమ్మ పట్టుకొని ఎక్కుతాడు కదా, అందుకోసమని ఒక కొమ్మ నరికి అతని చేతిలో సహాయం కొరకు ఒక కర్ర ఇచ్చారంట. ఆ కర్ర పెట్టుకొని జాగ్రత్తగా ఆ కల్వరి ఆ కొండ ఆయన ఎక్కిస్తాడట జాగ్రత్తగా. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట, నా ప్రభు ఆ బరువైనటువంటి ఆ శిలువను మోసుకొని ఈ మార్గంలో నడుచుకుంటూ ఆ చివరి స్థానం వరకు కల్వరిగిరి వరకు చేరి ఉన్నాడు కదా, ఆయనకి ఎవరిచ్చాడు చేయూత? ఆయన పడినటువంటి ఆ శిలువ మోసుకుంటూ ఒక పక్కన పడిపోతూ తూలిపోతూ కింద పడిపోతూ ఉంటే ఎవడైనా చెయ్యందించాడా? ఎవడైనా చెయ్యొద్దిచ్చాడా? ఎవడు చెయ్యొద్దు ఇవ్వలేదని చెప్పి ఆ శిలువ వేసినటువంటి స్థలంలో ఆ చేతికి ఇచ్చినటువంటి కర్రను చూసి, దేవా ఎవరు నీకు చెయ్యొద్దు ఇవ్వలేదు, నా చేతిలో ఈ చెయ్యొద్ద ఉంది, నువ్వు ఎంత కష్టపడ్డావు నా కొరకు, నీ ప్రాణాలు నాకు అర్పించావు. ఈరోజు యేసు వచ్చింది మనకు రక్షణ తీసుకుని రావడానికి, ఆయన మరణించడానికి,
నీ నా పాపములు ఆయన తుడిచిపెట్టడానికి చివరిగా ఒక తీర్మానం చేశాడట. యేసయ్యా, నేను నీకు చేయూతగా ఉంటాను అన్నాడట. హల్లెలూయా. యేసయ్యా, నీకు నేను చేయూతగా ఉంటాను అంటే, యేసయ్యా నీవు చేసినటువంటి అంత గొప్ప రక్షణ కార్యాన్ని నేను ప్రకటిస్తాను. నీ కార్యాన్ని నేను లోకంలోకి తీసుకుని వెళ్తాను. నీ కార్యాన్ని నేను లోకంలో నేను ప్రకటిస్తాను. నీ కొరకు నేను సాక్షిగా నేను ఉంటాను. ఎంత గొప్ప తీర్మానం అండి. తీర్మానం లేనిదే ఆశీర్వాదం లేదండి. ఒక తీర్మానం లేదు. ఈ సంవత్సరం గడిచిపోతుంది, ఒక్కరికైనా సువార్త ప్రకటించవా? ఈ మధ్యకాలంలో నేను మనకి దారులు మూసుకుపోతున్నా కొన్ని దేవుడే ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో నేను ఏం చేస్తున్నానంటే, ఆ బండి పాకెట్లో కొన్ని పత్రికలు కొన్ని బుక్స్ పెట్టేసుకొని ఈ బ్యాంకుల దగ్గర, ఈ స్కూల్స్ దగ్గర బళ్ళు ఆపి పార్కింగ్ చేస్తారు కదా, పార్కింగ్ చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పత్రికలు తీసి వాళ్ళ కవర్లో పెట్టేస్తా ఉన్నాను అనమాట. ఏం చేస్తున్నాను, వాళ్ళ కవర్లో బ్యాంకుల దగ్గర పార్కింగ్ చేసి ఉంటాయి, 10 బళ్ళు 20 బళ్ళు, అందులో పెట్టేయడమే, చూడకుండా పెట్టాలి. మళ్ళా ఏమంటే జాగ్రత్తగా తర్వాత ఎప్పుడో తీస్తాడు, చదువుతాడా చదవకపోడా తీర్పులో వాడే జవాబు చెప్పుకుంటాడు. ఆతృత ఉందా నీలో? ఆతృత ఉందా? ఆసక్తి ఉందా? ఇంత చేసిన ప్రభువుని ఇంత ఘనంగా మనము ఆరాధించడంలో తప్పేమీ లేదు, కానీ దానికంటే ముందు ఆయనకి నీవు చేయూతగా ఉంటున్నావా? నీవు చెయ్యందిస్తావా? ప్రభువా నేనున్నాను, నీకు చేయూత ఇవ్వడానికి నేనున్నాను. ప్రభువా నీ సువార్తను ప్రకటించడానికి నేనున్నాను. ప్రభువా నీ పుట్టుక గురించి, నీ మరణము గురించి, నీ పునరుద్ధానం గురించి చెప్పడానికి నేనున్నాను. ప్రభువా ఇదిగో నా చేయూత నీకు ఇస్తున్నాను అని చెప్పగలుగుతున్నావా ఈ క్రిస్మస్ దినాన్ని? ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ అంటే నవ్వారు మొదట్లో అందరూ కూడా కదా. అలాగే ఉంది కదా ప్రతి క్రిస్మస్ కూడా. ఏ రోజైనా నువ్వు ఆ మాట పలకగలుగుతున్నావా? ప్రభువా నీకు నేను చేయూత ఇస్తున్నాను నాయన. జాన్ వెస్లీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసంగికులు ఆయన మీటింగులకి ముందు చాలా సంగీతం, చాలా మ్యూజిక్, చాలా బ్రహ్మాండంగా ఉంటుందట. క్వైర్, ఆ పాటలు, ఆ మ్యూజిక్. ఈ దినాల్లో కూడా అలాగే ఉంది. మ్యూజిక్ అన్నప్పటికీ తండోపతండాలుగా వచ్చేస్తూ ఉన్నారు కదా. దానికి తోడు మళ్ళీ సినిమా లైటింగ్ సెట్టింగ్లు, దానికి తోడు మళ్ళీ పొగలో ఏమండి. ఇందాక నేను అంటుంటే ఎవరికి వస్తుంది రోజుల్లో? ఆ పాటలు రానే రావు చాలామందికి కదా. కానీ కవులు, ఈ పాటలు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాసిన కవులు చచ్చిపోయి వారు రాశారండి. హతసాక్షులు అయిపోయి వారు రాశారు. ఏదో నోటుకొచ్చింది మటుకు రాసి లేదు. అది ఈ జాన్ వెస్లీ గారు మీటింగ్లో అవుతున్నప్పుడు అలాగే ముందు మంచి మ్యూజిక్ ఉంటే ఒక యవనస్తుడు వెళ్ళిపోయి ఆ పాటలో అబ్బాయి జాన్ వెస్లీ గారు వాక్యం అని చెప్పుకునే ప్రసంగం చెప్తాడు బాబు, ఎంతసేపు చెప్తాడు అనుకున్నాడట. సర్లే మ్యూజిక్ అయిపోయిన తర్వాత మానేద్దాం ఏమండి, మ్యూజిక్ అయిపోయిన తర్వాత సోల్ మూసుకుందాం అనుకొని ఆ మీటింగ్కి వెళ్ళాడట. మ్యూజిక్ అంతా అయిపోయింది. మ్యూజిక్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జాన్ వెస్లీ గారు మైక్ పట్టుకొని, ఈ జాన్ వెస్లీ గారు కాదు, పురాతన కాలంలో ఉండేవాడు, ఆయన పేరు వీళ్ళు అందరూ పెట్టుకుంటారు అన్నమాట. ఈ జాన్ వెస్లీ గారు కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ఇల్లు పాటలన్నీ బాగా విన్నాడంట. విన్న తర్వాత ఇక జాన్ వెస్లీ గారు మైక్ పట్టుకొని వాక్యం చెప్పడానికి వెళ్తా ఉంటే చెవులు 2 మూసుకున్నాడంట. ఇక్కడ కూడా చెవులు మూసుకున్న ఎవరున్నారా? పైన మేడ మీద షెడ్లో చెవులు మూసుకోవడం అంటే మీరు సెల్ ఫోన్ తీయడమే.
సెల్ ఫోన్ చేతిలో ఎవరున్నా సరే వాళ్ళు సౌటోలు మాట. వారికి వాక్యం వినబట్లేదు. సౌటోలు ఉంటే సెల్ మూజ్లో పెట్టుకోండి, మేడ మీద పైన షెడ్లో సెల్ ఆఫ్ చేసేసేయండి. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెవులు మూసుకున్నాడంట. ఈలోగా దేవుడు ఒక ఈగను పంపించాడంట. ఏంటది? ఈగ. ఆ ఈగను పంపిస్తే ఈ యవనస్తుడు 2 చెవులు మూసుకున్నాడు కదా, ఈ ఈగ వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ వాలింది? ముక్కు మీద వాలిందంట. ఈ ఈగ కరెక్ట్గా ముక్కు మీద వాలినప్పటికీ ఇదేం చేశాడట, ఈ చేయి తీసి ఈగను తుడుచుకోబడినప్పటికీ జర్నలిస్ట్ గారి నోట్లో వచ్చిందంట, చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగా కాని వచ్చిందంట. అమ్మ, నేను చెవులో చేయి కానీ ఈ చెవుల నుంచి మాట్లాడుతున్నాడు, ఏంటి నా గురించేనా అని వినడం మొదలెట్టాడంట. వాక్యాన్ని విన్నాడు, రక్షణ పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. హల్లెలూయా. ఒక ఈగ దేవుడు వాడుకున్నాడు ఒక ఆత్మరక్షణ కొరకు. ఈరోజు నువ్వేమైనా ప్రయాసపడుతున్నావా? తండ్రి, నీకు నేను చెయ్యూత ఇస్తాను తండ్రి. అయ్యా, మంచిదే, నీ ఫ్యామిలీతో సంతోషించు, సంఘంతో కానీ సువార్త అనేటువంటిది నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. నీ నరనరములలోనూ జీర్ణించుకుపోవాలి. అది నీ రక్త కణాల్లో అది అది ఇనుమడింపుకోవాలి. సువార్తే మన యొక్క భాగ్యం. అది అయ్యో, సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ. ఏమండి, దేవుని సన్నిధికి బిడ్డలు తీసుకొని వస్తున్నావా? నశించిపోయినటువంటి వారి ఎట్లా ఆసక్తి కలిగి ఉన్నావా? నీ ఇంట్లో వాళ్ళని రక్షించడానికి నీవు ప్రయత్నాలు చేస్తున్నావా? ఈరోజు ఆనాడు సోమ్రోను దోచుకోబడింది సిరియన్ల ద్వారా. సాతాను ప్రజల్ని దోచుకోవాలని చూస్తున్నాడు. మానభంగాలు, హత్యలు, జోదాలు, వ్యభిచారాలు నశించుకోవడానికి జనాల్ని పురుకొల్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఆ కుష్ఠరోగులు ఇది మంచి పని కాదు, ఈ శుభవర్తమానమును మనలోనే మనం ఉంచుకుంటే ఎలాగా తెలియపరుద్దాం పదండి అని అన్నారు. ఈరోజు నీకు తెలిసినటువంటి ఈ శుభవర్తమానాన్ని ఇతరులకు తెలియజేయడం ద్వారా యేసయ్యకు చేయూతనిస్తావా? యేసయ్యా నేనున్నాను. ఏమంటే, యేసయ్యా నేనున్నాను. ఒకే ఒక్కడు నేనున్నాను అన్నాడు. ఏమంటే, ఎవరు? పౌలు గారు అన్నాడు. ఒకే ఒక్కడు నేనున్నాను అన్నాడు. అమ్మా, ఎవరు? నేనున్నాను అన్నాడు. ఆయన శిష్యులు 12 మందిని మేమన్నాం ప్రభువా నీ కొరకు అన్నారు. హతసాక్షులు అయిపోయారు. అలా నువ్వు చేయగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప సమృద్ధికరమైనటువంటి జీవాన్ని ఇస్తాడు. అటు కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఎవరికి వారే సోమ్రోనులో దోచుకోబడింది. సోమ్రోను సిరియన్ల దండు ద్వారా దోచుకోబడింది. దేవుడు అద్భుతాన్ని చేశాడు. రణధ్వనులను వినిపించాడు. వారు బెదిరిపోయి పారిపోయారు. కుష్ఠరోగులకి సమృద్ధికరమైనటువంటి ఆహారం దొరికింది, జీవం దొరికింది. ఇదిగో వారు తిన్నారు. ఈరోజు మనం కూడా తింటున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. కానీ ఈ శుభవర్తమానమును ఈ శుభవర్తమానము ఈ దినాన్ని మనము ఊరుకొననేలా. నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. ఎవరైనా స్పందిస్తే ప్రభా ఎప్పటి నుండి అయినా నీకు నేను చేయూతనిస్తాను, ఆయన నీ సువార్త నేను ప్రకటిస్తాను ప్రభా. అయ్యా, నీవు లోకానికి ఎందుకు వచ్చావో నేను ప్రకటిస్తాను తండ్రి. నీ ద్వారా రక్షణ ఎలా వస్తుందో నేను ప్రకటిస్తానని వారుంటే
లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఆశతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చెయ్యూత ఇస్తారా? నాకు ఈ లోకానికి వచ్చి ఇంత కష్టపడ్డాను, పశువుల సాలలో తొట్టిలో పొత్తిగొడ్డలతో చుట్టబడి నీ కొరకే నేను వచ్చాను, కానీ ఇంకా అనేకులు నన్ను గుర్తించడం లేదు. చెయ్యూత ఇస్తారా నాకు? ఈరోజు మనం చెయ్యూత ఇస్తున్నామా? యేసయ్యా, ఇదిగో దేవా, నేనున్నాను ప్రభువా, నేనున్నాను తండ్రి, నేనున్నాను ప్రభువా, నీ సువార్త ప్రకటించడానికి. ఆ కుష్ఠరోగులు ఇదిగో నేడు శుభవర్తమానము కలిగినటువంటి దినము, మనము ఊరక ఉండుటని ఎలా అంటున్నారు? ఈరోజు మనం ఊరక ఉండడానికి వీల్లేదు. ఏదో అలవాటుగా, ఆచారంగా ఈ ఒక్కరోజు పండుగ చేసుకుని, ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని మిగతా దినాల్లో ప్రభువుని మర్చిపోవడం కాదు. ప్రతి దినము కూడా ప్రభువుని ప్రకటిస్తూనే మన జీవితాలు గడపాలా. నరాలలో కూడా ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం విలువడింప చేసుకోవాలా. ఆయన ఊరకనే ఈ లోకానికి రాలేదు. ఎంత దీనుడిగా ఈ లోకానికి వచ్చినాడో జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు వచ్చినాడో జ్ఞాపకం చేసుకుందాం. ధవళ సింహాసనమును విడిచిపెట్టి కెరూబుల మధ్యను, సెరూబుల మధ్యను కొనియాడబడుతున్నటువంటి రక్షకుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీకు సమృద్ధికరమైనటువంటి జీవాన్ని ఇచ్చాడు. ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తులు తిన్నంత ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు, అనుభవించడానికి ఆస్తి, బంగారము, ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. సమృద్ధి ఇచ్చాడు. సమృద్ధి ఇచ్చిన తర్వాత నీవు దేవుడిని మర్చిపోతున్నావా? సమృద్ధి ఇచ్చిన తర్వాత దేవుడిని దూరంగా పెడుతున్నావా? ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడిని దూరంగా పెడుతున్నావా? వ్యాపారాన్ని అభివృద్ధి చేసిన తర్వాత నువ్వు దేవుడిని దూరంగా పెడుతున్నావా? నీ కష్టాలను తీర్చిన తర్వాత దేవుడికి దూరంగా పెడుతున్నావా? ఇది కుష్ఠ వ్యాధిగ్రస్తుల్లో కలిగినటువంటి ఆలోచన. నేడు శుభవర్తమానము కలిగినటువంటి దినము, మనము ఓరక నిలిచి ఉంటే ఎలా అని వెళ్ళి వారు పంచారు. శుభ్రులు అందరికీ కూడా ఇంత గొప్ప శుభవర్తమానాన్ని వారు షేర్ చేశారు. ఇదిగో సమృద్ధి జీవము దొరికేటువంటి స్థలాన్ని మేము కనుగొన్నాము, రండి అని వారు పిలిచారు. ఈ రోజు నువ్వు పిలుస్తున్నావా? సమృద్ధి జీవము కలిగినటువంటి యేసును ఇతరులకు నువ్వు పంచుతున్నావా? ఇతరులకు తీసుకొస్తున్నావా? యేసు కోరుకునేటువంటిది అదే. ఆయన అదే కోరుకుంటున్నాడు. దాన్ని బట్టే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు ప్రయాసపడదాం, ఆయన కొరకు కష్టపడదాం. రవ్వంతైనా మనం చేయడానికి ప్రయాసపడదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కలిగినటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, కనపడిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. ఇదిగో ఆనాడు ఆ ఇశ్రాయేలుకు ఎంతో కరువు తండ్రి, ఆ టైంలో నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యం మేము తలపోసుకొని ఉన్నాం. ఇదిగో అదే శుభవంతమానము ప్రభా. ఇదిగో గబ్రియలు దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. అవును ప్రభా, ఆ రోజు కుష్ఠ వ్యాధిగ్రస్తులు ఇశ్రాయేలు ప్రజలకి భౌతికమైనటువంటి ఆహారము కలిగినటువంటి శుభవర్తమానం అయితే, ఈ రోజు గబ్రియలు దేవుడు తెచ్చినటువంటి శుభవర్తమానము ఆత్మీయ జీవానికి, ఆత్మీయత స్థితికి, సమృద్ధి జీవము తండ్రి. ఆ సమృద్ధి జీవమే నిత్య రాజ్యానికి మేము వారసులుగా ఉండడానికి అది సహాయపడుతుందని ఈ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చినందుకు నీకు వందనాలు. ఈ కృపా కనికరము మా అందరి మీద వచ్చి నడిపించండి.
అర్థవంతమైనటువంటి క్రిస్మస్ చేయుటకు సహాయము దయచేయండి. నీవు మెచ్చేటువంటి క్రిస్మస్ చేయడానికి సహాయం దయచేయండి. సువార్తను వెదజల్లడానికి సహాయము దయచేయండి. చేయూత అయా మీకు అందించటకు సహాయము దయచేయండి. మేమున్నాం ప్రభువా నిన్ను ప్రకటించడానికని, మేము ఎలుగెత్తి చాటుకు సహాయము దయచేయాలని ప్రతి బిడ్డను మీ ఆత్మనాయకులతో నింపండి. అయా లేచినటువంటి బిడ్డలను, మోకరించినటువంటి బిడ్డలను ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించి ఘనపరచాలని వారి తీర్మానమును గట్టిగా పట్టుకొని అయ్యా అది వాడబడుటకు మీరే నీ పరిశుద్ధాత్మ సహాయం వీళ్ళకు దయచేయాలని యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్.